అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనము. మీకు జయమిచ్చి నెమ్మది కలుగజేసేదను. దేవుని వాగ్దాన ప్రకారము దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మనకు విజయాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. మనకు విజయాన్ని ఇచ్చి మనకు నెమ్మదినిస్తాడు. చాలామంది జీవితాల్లో ఈరోజు ఓడిపోయే పరిస్థితులే చూస్తూ ఉంటారు. ఎంత ప్రయాసపడినా, ఎంత పరుగులెత్తినా, విజయము కొరకు ఎంత ప్రాకులాడినా కూడా ఓటమి పాలయ్యే పరిస్థితులు ఉన్నారు. ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు, నేను నా జీవితంలో ఒక ఓటమి పాలేనా, విజయం అనేది లేదా అని నిరాశ చెందిపోయిన స్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దావీదు తన అన్నల దగ్గరికి వెళ్ళే ఆ సందర్భం వచ్చేటప్పటికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఫిలిస్తీన్ల దండు మరి ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు మరి గొలియాతు అనే ఒక భయంకరమైన శత్రువు వారి మీదకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు తన అన్నలు మరి ఇంకా మేము ఓటమి పాలకు దగ్గరగా ఉన్నాం, మా జీవితంలో జయం లేదు, ఇంకా ఓడిపోతాం అనే ఒక భయాందోళనకు వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క కృపచేత ఏర్పరచబడిన మరి దావీదు ఆ స్థానానికి వెళ్ళినప్పుడు దేవుడు దావీదు ద్వారా ఇజ్రాయేలుకు విజయాన్ని ఇచ్చి వారందరికీ నెమ్మదిని కలుగజేశాడు. అప్పటి వరకు వారికి భయము, ఓడిపోతాం అనే ఒక భయము. కాబట్టి వారికి దేవుడు విజయాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ ఓడిపోయే స్థితిలో ఉన్నావేమో, దేవునికి విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు.